ఆ దయ్యం ఏం చేసిందో తెలుసా? పుతోను అనే దయ్యం అమ్మాయిలో నుంచి వదిలిపోయింది. పోయి వాటి దయ్యాలన్నీ తీసుకొచ్చి ఆ అమ్మాయి యజమానుల్లోకి దూరి పౌలును పట్టుకొని కొట్టించి చెరసాల్లో వేయించింది. అనుకుందాం ఈ దెబ్బతో దేవదూషణ చేస్తాడు, సణుగుతాడు, గొనుగుతాడు అనుకున్నాయి దయ్యాలు. కానీ చెరసాలలో పౌలు శీలలు దేవుణ్ణి స్తుతించుచూ పాటలు పాడింది. ఫలితం ఏం జరిగింది? దయ్యాలు పరార్, గేట్లు ఓపెన్, చెరసాల నాయకుడి ఫ్యామిలీ తను రక్షణ. ఏదో జరిగింది అనుకుంటే ఏదో అయింది. ఆ రహస్యం వాళ్ళకి తెలుసు. అందుకే ఏందోలే మంచికి పోతే చెడు ఎదురైందని దయ్యం వెళ్ళగొడితే వాళ్ళు మనకు సన్మానం చేయకపోగా ఇలా పట్టుకొని కొట్టి చెరసాల్లో వేశారు. దేవుడు ఏం చేస్తున్నాడో, దేవా ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఎడమ తిరుగుతున్నావా అని ఇట్లాంటి వాళ్ళ ఇలాంటివి మాట్లాడలా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా 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 పాట, యేసయ్య పాట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. దేవునికి మహిమ. ఏ బాధ వచ్చినా ఇట్లా మనం పాట ఎత్తుకుంటే ముఖం పగిలిద్దు వాడికి. వాడు అనుకున్నది జరగకుండా దేవుని వైపుకు కార్యం మొగ్గితే దన్మని దేవుడు ఎంటర్ అయిపోతాడు అక్కడ. వాడు అనుకున్నది జరిగి సణుగుడు గొణుగుడు సంశయం జరిగితే దేవుడు ఎంటర్ కాడు. కానీ సైతాను అనుకున్న దానికి ఆపోజిట్లో మన స్వరం లేచిందనుకో, ఏం కాదు, దేవునికే స్తోత్రం, ఆయనే ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, హల్లెలూయా అనగలిగితే మరుక్షణం దేవుడు ఉంటాడు అక్కడ. ఎరా నువ్వేం అనిపించాలని వచ్చావు? ఏమన్నాడు? ఏమంది? ఇక పో. 2 సార్లే ఛాన్స్ ఇచ్చాడు ఏవు దగ్గర. మాటి మాటికి ఈసారి పో, వచ్చే వారం పో, నెల ఆగిపో అన్నాడా? దౌర్భాగ్యుడా. 2 సార్లు అయిపోయింది, నా బిడ్డ పాస్ అయ్యాడు, నోరు మూసుకొని పోరా బెదవాయ్ అన్నాడు. మళ్ళీ వచ్చాడా? ఇంకోసారి వచ్చాడంటే ఇంకో వాడికి ముఖం పేస్ట్ అయిపోయింది, క్లోజప్ పేస్ట్ లాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడికి కూడా తెలుసు ఆయన అనుమతి లేకుండా పోతే మొహం పగిలిద్దని. రాడు. ఇది నేర్చుకోవాలి మనం. ఇది సీరియస్ మ్యాటరా, సింపుల్ మ్యాటరా? పెద్దగా చెప్పండి. సీరియస్గా తీసుకోవాలా, సింపుల్గా తీసుకోవాలా? దీర్ఘ ప్రార్థనలు నువ్వు చేయకపోయినా, దేవుడు ఆశించిన పరిపూర్ణత అంతా నీలో కనబడకపోయినా, నీకు నష్టము కలిగిన, కష్టం కలిగిన, ఓటమి కలిగిన, జయము కలిగిన, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన దగ్గరకు రాగలిగితే వెంటనే నిన్ను ఆయన కౌగిట్లో తీసుకుంటాడు.
వాడిని అడ్డగిస్తాడు. వాడి పరువు పోతుంది వాడి దయ్యాల ముందు. బకరా అయిపోతాడు వాడిక. ఇప్పుడు చాలాసార్లు భక్తుల దగ్గర అయ్యాడు, బకరా అయ్యాడు. ఇప్పుడు ఏబు దగ్గర అయ్యాడా లేదా? నంబర్ 1 బకరా అయిపోయాడు ఏబు దగ్గర. రెండు రకాలు చెప్పా. మనుషుల్ని ఎలాగ పగ తీర్చుకోవాలి, సైతానుతో ఎలా పగ తీర్చుకోవాలి అని 2 స్తుతి ద్వారా. 3వది చెప్పి ముగిస్తా. ఇది ఎంత ఉంటుందో అనుకోవకండి, సింపుల్. 3వది, వాడు నిన్ను ఏ విధమైన టార్చర్కి గురి చేసినా నీకు స్పష్టంగా అర్థమైతే సైతానుగాడు కొద్దిగా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడు టార్గెట్ చేశాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనేది నీకు అర్థమైతే, 3వ విషయం చెప్తున్నా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే స్తుతించటం మాత్రమే కాకుండా వాడితో మాట్లాడాలి. నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు కనుక నిన్ను వదిలిపెట్టను, నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నా, ఇప్పటిదాకా నేను చేసేదానికంటే ఇంకా ఎక్కువ పరిచర్య మొదలు పెడతా. నువ్వు అనవసరంగా నన్ను కెలికావు, నువ్వు ఉన్నదాన్ని అట్లా ఉంచితే ఇబ్బంది లేదు నీకు. నన్ను కదిలిచ్చావు కాబట్టి అంతకుముందు 2 ఇళ్ళే నేను దర్శిస్తున్నాను, ఇప్పుడు ఇంకొక 7 ఇళ్ళు దర్శిస్తా. నేను వదలను రా, నన్ను రెచ్చగొట్టావు నువ్వు. నన్ను ఏదో ఇబ్బందులు పెడితే, శ్రమలు పెడితే, విమర్శలు చేస్తే, నిందల పాలు చేస్తే, అవమానాలు చేస్తే, ఆర్థిక ఇబ్బందులు కల్పిస్తే నేనేదో అయిపోయి, ఏదో దిగజారిపోయి, డీలా పడిపోయి ఏదో అయిపోతాను, ఏదో చేస్తాను అనుకున్నావు కదా. అనుకునే కదా నాకు ఎన్ని చేసావు నువ్వు, నన్ను కదిలిచ్చావు నువ్వు, అనవసరంగా నాతో పెట్టుకున్నావు. నేను ఇప్పుడు 7 ఇళ్లతో వదలను, 70 ఇళ్ళగా పెడతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అరే సేవకుడు ఏమన్నావు తెలుసా? ఏదో 2 సంఘాలు కట్టి చేస్తున్నా, నన్ను పని కట్టుకొని గెలుగుతున్నావు. ఈ 2 కాదు, 20 సంఘాలు కడతారా? డౌట్ లేదు. ఇక యుద్ధం, ఇక నీకు ఛాలెంజ్ చేస్తున్నా. 20 ఓ కాసుకోపో, నిద్ర బాని నీకు. నన్ను ఎందుకు కదిలిచ్చావు మరి? ఏదో 2 సంఘాలతో తిప్పలు నా జోలికి వస్తావా? నన్ను కదిలిస్తావా? పగ తీర్చుకుంటారు. ఏదో 2 ఇళ్ళు 3 ఇళ్ళు తిరిగి సువార్త చెప్తున్నా. నన్ను కదిలిచ్చావు కాబట్టి నీ దెయ్యాలు మొత్తానికి అగ్గిపుల్లగిస్తా, ఊరూరు తిరుగుతా. ప్రజెంట్ నేను చేస్తున్న పని అదే. వాడు నన్ను కదిలిచ్చినప్పుడల్లా మరి కొన్ని కొత్త ప్రణాళికలు వేసి కొన్ని పనులు కొత్తగా మొదలు పెడుతుంటాను నేను. నాకు అర్థమైతే ఈ నన్ను కదిలిచ్చాడని అర్థమైందంటే ఇంకా కొన్ని ఊళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటా. వాడికి భయం ఉండాల. మరి మన జోలికి వస్తే రెచ్చగొడితే మనం ఆగమన్న సంగతి తెలియాలి వాడికి. వాడు కదిలించక మానడో, మనం వాడి మీద పగ తీర్చుకోక. ఎట్లా పగ తీర్చుకోవాలి? వాని పనికి నష్టము కలిగించాలి. అది కలిగించాలి. 3వ పగ తీర్చుకునే పద్ధతుల్లో 3వది శత్రువు మీద, సైతాన్ మీద పగ తీర్చుకునే పద్ధతి ఏంటంటే వాని పనికి నష్టం కలిగించాలి. ప్రార్థించే బిడ్డల్ని కదిలిచ్చాడు అనుకో, నేనేదో పద్ధతిగా ఏదో రోజుకు 2 సార్లు ప్రార్థన చేస్తున్నా. నువ్వు నన్ను కదిలిచ్చావు కాబట్టి ఇప్పుడు రోజుకు 5 సార్లు చేస్తా. నీ దినం చేస్తా. నన్ను ఎందుకు గెలికావు మరి? నువ్వు నన్ను ఎందుకు గెలిచావురా? నువ్వు ఏదో సరిగా 2 సార్లు కూడా సరిగా చేసి చేయకుండా ఏదో అట్లా వెళ్ళిపోతున్నా. నా జోలికి వచ్చావు, నన్ను కదిలిచ్చావు కాబట్టి ఇక ఛాలెంజ్. 5 సార్లు పో, సస్తావు పోయిగా. ఈ 5 సార్లు కూడా యేసు రక్తం కుమ్మరించడం జరిగింది. అచ్చంగా నీ కార్యాలు నాశనం అయిపోవటానికే ప్రార్థన చేస్తా. నీ కార్యాలు, నీ దెయ్యాల కార్యాలు, నీ దురాత్మల కార్యాలన్నీ విఘ్నపరచబడి నిర్వీర్యమైపోయి నాశనమయ్యేటట్టు చేస్తా. నా జోలికి వచ్చావు కాబట్టి ఇక నీకు ఇది తగిన శాస్తి. పగ తీర్చుకుంటా. నువ్వు ఇక్కడ మోకాళ్ళుని మొర్ర పెట్టి ప్రార్థన చేస్తే ఎక్కడెక్కడో వాడి పనులకు ఆటంకం జరుగుతూ ఉంటుంది. నీ ప్రార్థన ఆధారం చేసుకొని దేవుడు వాడి కోట్లని కూలగొడతా ఉంటాడు. మరి పెట్టుకున్నాడు, నీతో పెట్టుకున్నాడు వాడు. మరి ఒట్టి స్తుతించి ఆగటం కాదు, వాడు నిన్ను కదిలిస్తే ఈ రీతిగా నువ్వు పగది చెప్పాలా వాడికి. వాడు దెయ్యాలకు చెప్పాలి, నువ్వు అనవసరంగా నన్ను కదిలించు, రెచ్చగొట్టావు. ఒక ప్రార్థనా బృందంతో నడిపిస్తున్న సోదరుని కదిలిచ్చాడు అనుకోవాడు, నన్ను కదిలిచ్చావు కాబట్టి
ఇంకొక 7 ప్రార్థనా బృందాలు నెలకొల్పుతా. అప్పటిదాకా నిద్రపోనరా సైతాన్. ఛాలెంజ్ పో. ఒక ఊరికి పెట్టేది 7 ఊళ్ళకి. ఊరి మీద వాడి దయ్యాలు ఉంటాయిగా, ఊరి మీద వాడి దురాత్మలు ఉంటాయిగా. ఏ ఊరికి మనం ఎంటర్ అయితే ఆ ఊరి మీద ఉన్న వేసిపోవాల్సిందే పక్కకి. నన్ను కదిలిచ్చావు గనుక, ఒక ఊర్లో నేను చేస్తున్న దాన్ని అడ్డగించావు గనుక 7 ఊళ్ళు, ఇదే శపథం. 7 ఊళ్ళు తిరుగుతా, కష్టపడతా. ఛాలెంజ్. 7 ఊళ్ళలో ప్రార్థనా బృందాలు స్థాపించి దేవుని బిడ్డల్ని ప్రార్థనకు రేపుతా. మొత్తం కలిసి నీకు పెట్రోల్ పోసి నీకు దైవాగ్ని చేత నిన్ను దహించి వేస్తా సైతాన్. ఎంతమందికి అర్థమైంది? కరెక్టేనా? పగ తీర్చుకునే పద్ధతి. మరి వాడి మీద మనం పగ తీర్చుకోవాలి ఎట్లా? వాడి పగనేమో మాన్పివేయాలి, మనం పగ తీర్చుకోవాలి. పగ తీర్చుకునే ప్రక్రియ ఏంటి? ప్రార్థనాపరుడు మరి ఎక్కువ ప్రార్థన చేయాలి. సువార్థికుడు వాడు నిన్ను గదిలిస్తే మరి ఇంకా ఎక్కువ సువార్త చేయాలి. వాడికి భయం పుట్టాలి, వీడిని కదిలించకూడదురా, ఈవిని కదిలించకూడదు. కదిలిచ్చానంటే అమ్మ ఇంకా 7 ఊళ్ళకి పెట్టింది, అమ్మ ఇంకా 7 ఊళ్ళని కదిలిస్తాడు వీడు. వెరీ డేంజర్. ఏదన్నా దురాత్మ పొరపాటున మన వైపుకి వస్తే రాయ్ వెదవా, వాడి జోలికి పోకరా, ఇట్లా వాడు వెరీ డేంజర్, రా పక్కకు రా, చాలా చేశాడ్రా బాబాడు అని వాడు తత్తరపోవాలి. ఇలా మీరు తయారు కావాలని దేవుడు కోరుతున్నాడు. వాడికి భయపడటం, గందరగోళం అయిపోవటం కాదు, వాడి మీద యుద్ధం ప్రకటించాలి. నువ్వు నన్ను టార్గెట్ చేసావు కనుక నీకు ఇది శాస్తి. మొన్న అదే చెప్పే సైతాన్ గాడితో, నన్ను బాగా టార్గెట్ చేస్తున్నావురా నువ్వు, నీ పని అయిద్దని నేను సైతాన్తోనే. వాడు ఏ మూలలో ఉన్నాడో నాకు కనపడకపోయినా సరే నేను అనేది వింటాడుగా, నేను వదిలిపెట్టను. ఏదో కొద్ది గొప్ప అనుకున్నా, నువ్వు మాటి మాటికి శోధిస్తున్నావు కనుక ఇంకా ఎక్కువ చేస్తా. ఏం చేస్తానో కూడా నీకు అర్థం కాకుండా చేస్తా, చూద్దుగా నాగని నేను మాట్లాడా. మీకు నచ్చిందా? ఈ ఆలోచన నచ్చిందా? ఇంకేం మరి? ఆల్రెడీ నిన్నేమన్నా కదిలిచ్చున్నాడా వాడు? అట్లయితే చెప్పు, నిజమేరా, నాకు అర్థమైందిరా నిన్ను ఎట్లా పచ్చడి చేయాలో, నాకు అర్థమైంది నీ మీద ఎట్లా పగ తీర్చుకోవాలో. ఖచ్చితంగా నేను నీకు ఆ పని చేస్తా. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. ఈరోజు చెప్పిన ఈ వర్తమానం దయచేసి మర్చిపోవద్దు. హృదయంలో భద్రం చేసుకొని యుద్ధానికి పూనుకోండి. దెబ్బ కొట్టిన దాన్ని ఊరుకోకూడదండి. పందెం కోళ్ళ స్టోరీ తెలుసుగా మనకి. గాయం తగిలితే కోడి ఆగిద్దా? గాయం అవతల కోడి అట్ట కత్తిన అందనుకో, గాయం తగిలిందనుకో యువతల కోడికి, అమ్మో గాయం అయిపోయింది బాబాయ్, ఒరే ఎక్కడున్నావురా ఓనరో యజమాని అంటదా? వాడు వచ్చి యజమాని వచ్చి పట్టుకోపోయినా కూడా వాని చేతుల్లోంచి లాక్కొని పోయి ఎగిరిచన్నిది దాన్ని. అతను అడుగుతుండే, ఆగు వద్దులే ఆగు ఉరుగా, నాకు గాయం తగిలింది, ఏంది ఊరుకుండేది? నాకు ఇక్కడ తగిలింది, వాడికి ఎక్కడ తగలాలా? కోడి అది ఎంత? చట్టిలో పెట్టి చికెన్ వండుకుంటే 1.5 కిలో. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈక తోక అంతా పీకి దాన్ని కాటా వేసి వండితే 1.5 కిలో ఉండదు. దానికి ఎంత రోషమో చూడు. దానికి ఇంత గాయం అవతల కోడి చేసిందంటే దాని ఒళ్ళు తూట్లు చేసిందాక ఇది ఊరుకోదు. అవునా కదా? 1.5 కిలో కోడి చట్టిలో చికెన్ అయిపోయే కోడికి అంత రోషం ఉంటే ఇంత మనుషులు మనకి ఎంత ఉండాలండి? మరి వాడు మనల్ని గాయపరిచి, వాడు కృంగతీసి, డిస్టర్బ్ చేసి, ఇబ్బంది పెడితే ఏడుస్తూ కృంగిపోతా కుమిలిపోతా యజమానుడా అనుకుంటూ కూర్చోవాలా? యేసయ్యా వాడు నా జోలికి వచ్చాడు, నాకు శక్తిని నన్ను కదిలిచ్చాడు కనుక నేను వాడిని తగలబెట్టాలా, వాడి శక్తులన్నీ తగలబెట్టాలా, వాడి దయ్యాలన్నిటినీ కాల్చివేయాలా చేస్తున్నామన్నా. నాకు శక్తిని, నా జోలికి వచ్చాడు వాడు, వాడిని మనశ్శాంతిగా ఉన్నాయి. నాకు తెలియదు నువ్వు నాకు శక్తిని, నేను ఎదుర్కోను.
అని నువ్వు అడుగు, ముచ్చట పడతాడు ఆయన. ఎంత రోషం నన్ను నీకని, శత్రువు మీద ఎంత రోషం నీకు. సబ్బాష్, నేను ఇస్తా నీకు బలం, పో నువ్వు అన్నది నెరవేర్చుకోమంటాడు ఆయన. హల్లెలూయా. ఇంకేడుస్తా, మొత్తుకుంటా, కుంగిపోతున్నాను ఇట్ట అనుకుంటా కూర్చోటం కాదు, రే అని లెగవాలన్నమాట యేసునామంలో. ఒకవేళ దేవుని దగ్గరికి పోయి ఏడిస్తే ఏమని ఏడుస్తావు తెలుసా? నన్ను వాడు ఇట్లా చేశాడు, నాకు తెలియదు, నేను వాడి మీద పగ తీర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పట్టుబట్టి రోషం తెచ్చుకొని కృంగిపోటాలు కుమిలిపోటాలు పక్కన పెట్టి తెగించి దేవుని ముందు నిలువు. నువ్వు ఒక ఆత్మని 2 ఆత్మని రక్షిస్తే వాడు నిన్ను గద్దించాడు అనుకో, అయిపోయింది, నన్ను గద్దించావు, ఇంకా అనేక మందిని రక్షించడానికి పోనుకుంటా. నన్ను ఎందుకు గద్దించావు? నేను ఇంతే చేస్తా. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క లక్షణాలు ఇదొకటి. వాడిని కదిలించకపోతే లేదు, కానీ కదిలిస్తే ఇంకెక్కువ చేస్తాడు వాడు. గమనించారు మీరు? పిల్లల్ని మీరు నోరు ముప్పిటాన్ని ట్రై చేయండి. చంటి పిల్లల్ని దెబ్బ కొట్టే కొద్దీ సౌండ్ పెంచుతూ ఉంటారు. సైతాను గడి కూడా అంతే తయారు కావాలి. నువ్వు కొట్టే కొద్దీ, నువ్వు ఇబ్బంది పెట్టే కొద్దీ అయింది నీకు. కాబట్టి వాడు మనల్ని కదిలించక మానడు, మనం కూడా వాడి మీద పగ తీర్చుకోక మానకూడదు. ఎవరి మీద? మనుషుల మీదనా సైతాను మీదనా? వాడు మన శత్రువు, మనుషులు కాదు. ఇద్దరిని రక్షించినోడు ఇంకా 4 ఆత్మను రక్షించి నవ్వాల సైతానికి వెళ్ళి చూసి. మరి నన్ను ఇంత చేస్తావా నువ్వు? ఈ 4 కాదు, ఇంకా ఉంది. రా, నీకు దమ్ముంటే మళ్ళీ నన్ను కదిలిచ్చి నీ పని చేస్తా. నేను దేవునికి ప్రార్థించక మానను, స్తుతించక మానను, దేవుని పని చేయక మానను. నువ్వు నన్ను రెచ్చగొట్టే కొద్దీ ఇంకా నేను ఎక్కువ చేస్తా అని నువ్వు పలికి చేయి. మళ్ళీ చూడు దేవుని కార్యాలు. దేవుని బిడ్డగా నువ్వు చేయాల్సింది అది. దేవునికి మహిమ. మోకాళ్ళ మీదకి వద్దాం. పగ తీర్చుకున్న విధము, పగ తీర్చుకున్న పద్ధతి. ఏం టైటిల్ పెట్టుకుంటారో పెట్టుకోండి మీరు. సాతాను మీద పగ తీర్చుకున్న పద్ధతి. కొంచెం చేసేవాడిని సాతాను కదిలిస్తే ఇంకా కొంచెం చేయాలి, ఇంకా చేయాలి, ఇంకెక్కువ చేయాలి. రోషము కలిగిన వ్యక్తులమై, కేజీన్నర కోడికి ఉన్న రోషం 70-80 కేజీలు ఉన్న మనకు ఉండొద్దు. ఎంత ఉండాలి? ఇంకా చచ్చుదద్దమ్మలాగా ఉండాలా? ఓటమిని అంగీకరించాలా? కృంగిపోయి కుమిలిపోవాలా? వాడు గంతులేయుడు, ఆ పని చేస్తే మనం, వాడు చిందులేయుడు, మనం అట్లా చేస్తే, వాడు డ్యాన్స్ ఆడడు, మనం కృంగిపోతే, ఆ ఛాన్స్ ఇవ్వకూడదా? సవాల్ విసిరాలి. దెబ్బ కొట్టావు కదా, కాసుకో, పడిద్దిరా నీకు, సరిగ్గా నిన్ను సరిగ్గా చేస్తా నీకు, కాసుకో. నన్ను గదిలిచ్చావు కదా, నన్ను ఇబ్బంది పెట్టావు కదా, నన్ను టార్చర్ చేసావు కదా, కాసుకో. చేస్తారా? నేను వదిలిపెట్టను, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. సైతాన్, ఏ దురాత్మలారా, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. నాతో పెట్టుకుంటారా? నన్ను గదిలిస్తారా? ఎంతో తెలుస్తా. సవాల్ విసురు, మాట్లాడు వాటితో, అడుగు దేవుణ్ణి, కన్నీళ్లతో అడుగు. ఒక్కసారి ప్రార్థన చేయబోయే ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం ఒక్కసారి తీసుకోండి. దేని ఆధారంగా ఈ మాటలు నేను మీకు చెప్పానో అక్కడ ఒక్క వచనం ఉంది. శాంసన్ 2 కళ్ళు తీసేసి బందీగృహంలో తిరగలి విసిరిపెట్టే పని చేపిస్తారు. వాళ్ళు ఆ పని చేయకపోతే సంసోను వాళ్ళని అందరినీ దెబ్బతీసేవాడు కాదేమో, కానీ వాళ్ళు శాంసన్ని పట్టి బంధించి కళ్ళు పీకేసి సంసోన్ని ఇబ్బంది పెడితే ఏమని అడుగుతాడో తెలుసా? చూడు, న్యాయాధిపతుల గ్రంథము
16వ అధ్యాయం 28. దాని ఆధారంగానే నేను ఇప్పుడు మీకు ఈ ఉపదేశం చేసింది. చదువు. 16:28 న్యాయాధిపతుల గ్రంథము. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, అదిగో దేవుణ్ణి అడుగుతున్నాడు చూడండి. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను, నా 2 కళ్ళు ఓడబీకారు. నేను గుడ్డివాడిని అయిపోయాను, శక్తిహీనుడిని అయిపోయానని ఎగతాళి చేసి ఆడుకుంటున్నారు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. అద్దుగో, ఏం తీర్చుకొనిమ్మని? పగ తీర్చుకొననిమ్ము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయుల మీద ఒక్క మారే పగ తీర్చుకొననిమ్ము అని దేవుని బతిమాలుకున్నాడు. చూడు, చదువు. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని. ఇక తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. నన్ను కదిలిచ్చారు, నా 2 కన్నులు ఓడబీకారు గనుక యెహోవా నా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ స్తంభం ఈ చేత పట్టుకున్నాడు, ఈ స్తంభం ఈ చేత పట్టుకున్నాడు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయుల మీద ఒక్క మారే పగ తీర్చుకొన నిమ్ము అని ఆ గుడి మొత్తాన్ని కూలగొడితే ఆ 2 స్తంభాలు పట్టుకొని వంగాడు కిందకి. గుడి మొత్తం కూలిపోయింది. అక్కడ గ్యాదర్ అయిన ఫిలిష్తీయులందరూ ఒక్క దెబ్బతో హతులైపోయారు. విచిత్రం చెప్పనా, వారి మీద పగబట్టక మునుపు ఇశ్రాయేలుకు జస్ట్ న్యాయాధిపతిగా ఉన్నప్పుడు శత్రువులను చంపిన ఆ సంఖ్య లెక్క చూశారు. క్లైమాక్స్లో తన 2 కళ్ళ నిమిత్తం ప్రతీకారంగా తను పగ తీర్చుకున్నప్పుడు సంఖ్య లెక్క చేస్తే జీవితకాలం మొత్తంలో చేసిన దానికంటే కూడా క్లైమాక్స్లో చేసింది డబల్ అయిపోయింది. చాలా చేశాడట. కొడగాడి కూడా వేస్తున్నామలో. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే మనుషుల మీద పగ తీర్చుకున్నట్టు కోరవద్దు, కానీ మనకు ఒక ఫిలిష్తీయ శత్రువు ఉన్నాడు. వాడు సైతాను, వాడి దయ్యాలు. నన్ను ఎంతో క్షోభం గురి చేశాడు ప్రభు. వాడి దయ్యాలు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టినాయి. నన్ను మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినాయి. నా వారిలోనికి ప్రవేశించి వారిని శోధించి నన్ను శోధించి నాకు కన్నీళ్ళు అన్నపానాలు అయ్యేటట్టు చేసినాయి. నిద్రాహారాలు లేకుండా చేసినాయి. నష్టపుచ్చినాయి, ఓటమి పాలు చేసినాయి, నిందల పాలు చేసినాయి, అవమానాల పాలు చేసినాయి. ఇవన్నీ అవే. కనుక నా ఇన్ని బాధల నిమిత్తము నేను వారి మీద పగ తీర్చుకొన నిమ్ము అని అడుగు. సైతాన్ మీద పగ తీర్చుకొన నిమ్మని అడుగు. శాంసన్కి శక్తినిచ్చిన అదే దేవుడు నీకు కూడా శక్తినిస్తున్నాడు. నీకు కూడా శక్తినిస్తున్నాడు. ఆయన అభిషేకం నీ మీద కుమ్మరిస్తాడు. శభాష్, ఇదిరా సరైన ఆలోచన నా బిడ్డ, నా కుమారుడా, నా కుమారి, ఇదిగో నా శక్తిని నీకు ఇస్తున్నాడు. రేగో ప్రకటించు వాడి మీద యుద్ధం. జయము నీదే, నేను నీకు తోడేవు అని అనకపోతే అప్పుడు అడుగుతా.